ముఖ్యమంత్రి గారు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో ఏ మీటింగ్లో అయినా రేషన్ బియ్యం కేసీఆర్ గారి హయాంలో పశువులకు దానాగా వేశారని మాట్లాడుతున్నారు. అంతకుముందు 60 సంవత్సరాలు మీ కాంగ్రెస్ ప్రభుత్వం పాలించింది. 4 ఓట్ల కోసం రేవంత్ రెడ్డి గారు ఏ మాటలైనా మాట్లాడతారు, ఏ బూతులైనా తిడతారు. అవసరమైతే తమ ఎమ్మెల్సీలతోటి తమ ఎమ్మెల్యేలతోటి ఎంత జుగుప్సాకరమైన భాషనైనా మాట్లాడిపిస్తారు. దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఓ విధంగా కంట్రోల్ బియ్యము పశువులే తింటాయి, మీ దౌర్భాగ్యం మీరు తింటాన్లు అని ఇది ప్రజలను కూడా అవమానించడమే. సిగ్గుంటే మీరు ఇవ్వాలి, బాస్మతి బియ్యం ఇవ్వాలి, విజయమాసూరి బియ్యం ఇవ్వాలి, జై శ్రీరామ్ బియ్యం ఇవ్వాలి. ఇయ్యూరి మరి మా దరిద్రానికి మేము ఓట్లు అమ్ముకుంటున్నాం కాబట్టి మీరు ఇచ్చే దొడ్డు బియ్యమో ముక్కిపోయిన బియ్యమో తింటాన్నాం. మేము ఓట్లు అమ్ముకోకుండా ఎస్సీ బీసీ ఎస్టీ ప్రజలము నాణ్యమైన బియ్యం కోసం మా ఓట్లు మాకే వేసుకుంటే సన్న బియ్యమే మా ఇంటికి వచ్చేది. కానీ ఓట్లు అమ్ముకుంటున్నాం కదా, కాబట్టి దొడ్డు బియ్యం మన ముఖాన కొడతారు. మరి 1000 రూపాయలు ఇచ్చి ఓటు కొన్నప్పుడు మళ్ళీ 1000 కోట్లు వాడు ఎట్లా సంపాదించుకోవాలి అధికారంలో ఉన్నాడు? కాబట్టి దొడ్డు బియ్యమే మన ముఖం మీద కొడతాడు.